నంద్యాల న్యూస్ 9 కి స్వాగతం. ఈ రోజు వార్తలోని ముఖ్యాంశాలు మీకోసం. నంద్యాలలో నాటు సారాయి తయారీకు బెల్లం సరఫరా చేస్తే వ్యాపారస్తులపై కఠిన చర్యలు తీసుకుంటాం. కొలిమిగుండ్ల లోన భారతి పరిశ్రమకు పూర్వ వైభవం తీసుకొస్తామని హామీ ఇచ్చిన మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రజా సమస్యల పరిష్కార వేదికలో స్వీకరించిన ప్రతి ఫిర్యాదులపై ప్రత్యేక శ్రద్ధ. ప్రైవేట్ విద్యా సంస్థలో 25% ఉచిత విద్యను కొనసాగించాలి. శ్రీ స్వామి వివేకానంద జయంతి ఘనంగా ఏర్పాటు చేయాలి. నంద్యాల కలెక్టర్ కార్యాలయం ఎదుట ఆవుకు మండలం లింగంపూడి గ్రామ రజక రైతులు న్యాయం చేయాలని ఆందోళన. నంద్యాలలో భారత ప్రధాని పివి నరసింహారావు వర్ధంతి పట్టణంలో ఆయన విగ్రహం ఏర్పాటు చేయాలి. వరకరపల్లిలో గంధం ఊర్సు మహోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి. జనవరి నెలలో జరగబోయే గ్రామ సభలు పకడ్బందీగా నిర్వహించండి. ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్య వేదిక ఆకుల రహీం డిమాండ్. నంద్యాల పట్టణంలో ఎవరైనా కానీ నాటు సారా తయారు చేస్తే మాత్రం ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. నాటు సారాయి తయారీకి బెల్లం సరఫరా చేస్తే షాపులను సీజ్ చేస్తామని హెచ్చరించిన ఎక్సైజ్ సూపరింటెండెంట్ రవికుమార్ హెచ్చరించారు. ఈ సందర్భంగా ఎక్సైజ్ కార్యాలయంలో పట్టణంలో బెల్లం వ్యాపారుల సరకు హెచ్చరికలు జారీ చేశారు. బెల్లం ఎవరికి పడితే వారికి అమ్మినా, మరి ముఖ్యంగా నాటు సారాయి తయారీకి బెల్లం అమ్మితే మీపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. గతంలో ఎలా ఉందో నాకు తెలియదు, ఇప్పుడు ఒక లెక్క అంటూ వ్యాపారస్తులకు హెచ్చరికలు జారీ చేశారు. మీరు ఎక్కడికి తెప్పిస్తారు? చిత్తూరు సార్, మొన్న చిత్తూరా లేకపోతే చిన్న చిత్తూరు చిత్తూరు అగ్రికల్చర్ మార్కెట్ లో వాళ్ళు మీరు ఇక్కడ ఆర్డర్ ఇస్తే వాళ్ళు అక్కడ తరుగు చిన్నయ్య నాయుడు రెండు అనే వాళ్ళ రేటింగ్ దగ్గర కొంటారు. బ్రోకర్ ఆయన బ్రోకర్ అంటే రోజు మార్కెట్కి వస్తారు సార్, యాక్షన్ చేస్తారు. మీరు ఎక్కువ పట్టడం ఎక్కువ పట్టడం పంపిస్తారు. ఓనర్ పేరేంటి? సాయి 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 వాళ్ళదేవు వాళ్ళదేవు అక్కడ చిత్తూరే సార్, నేటివ్ చిత్తూరే సార్. ఫోన్ నెంబర్ ఏం సార్? ఫోన్ నెంబర్ అంటే ఫోన్ నెంబర్ అంటే మీరు ఒకసారి మాట్లాడుకున్నారా? అంటే మా ఒక 50 to 55. నాకు తెలిసి చిన్నగొట్టుగల్లి మండలం వాళ్ళే చిత్తూరులో సెటిల్ అయ్యి జాగ్రత్త వ్యాపారాలు చేస్తారు. దాంట్లో సుబ్రహ్మణ్యం శెట్టి గారు మహారాష్ట్రకి మిగతా వాటికి పంపిస్తారు. అతనే అక్కడ ఉన్న అసోసియేషన్కి పెద్ద, చాలా పెద్ద మనిషి. అంటే వాళ్ళ నాకెట్లా అంటే నేను బిల్ఏం చేశాను, చిత్తూరు ఎన్ఫోర్స్మెంట్ చేశాను. ఇక్కడ వ్యాపారాలు ఏంటి అని ముఖ్యంగా సుబ్రహ్మణ్యం శెట్టి గారికి ఎవరు చేయలేనంత గొప్ప సాయం చేశారు. కొలిమిగుండ్ల మండలం బందర్లపల్లి చెక్ పోస్ట్ వద్ద నాపరాతి కార్మికులు గనులు యాజమాన్యులు చేపట్టిన దీక్షకు సంఘీభావం తెలిపిన మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నాపరాతి పరిశ్రమల ఇబ్బందులకు సంబంధించి గతంలో అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వల్లే నేడు పరిశ్రమ తీవ్ర ఇబ్బందులు గురి అవుతుందన్న విషయం ప్రజలంతా గమనించాలన్నారు. గతంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో కూడా రాయల్టీని డిఎంఎఫ్ ను పెంచితే నాడు
పట్టుబట్టి ప్రభుత్వం వెనక్కి తగ్గే వరకు తామంతా పోరాటం చేసి విజయం సాధించామన్నారు. నేడు ప్రభుత్వంలో అభివృద్ధి సంక్షేమ పథకాలను అమలు చేయాలంటే ఇటువంటి పన్నులు వేయక తప్పవని పరిస్థితి ఆయా ప్రభుత్వాలపై ఉంటుందన్నారు. గత ప్రభుత్వం అధికారం నుంచి పోతూ లక్షల కోట్ల అప్పులు మాకు వారసత్వంగా ఇచ్చి వెళ్లిందని, దీంతో కూటమి ప్రభుత్వానికి సైతం కొత్త ఆదాయ మార్గాలను వెతకాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. నాపరాయి పరిశ్రమలకు సంబంధించి గతంలో డేడీ రేట్ను 10 రేట్లు పెంచడం, సెక్యూరిటీ డిపాజిట్ 3 రేట్లు పెంచడం, రాయల్టీ కన్సిడరేషన్ రుసుము పెంచడం వంటి అనేక సమస్యలు ఉన్నాయని, గత ప్రభుత్వంలో కొత్తగా వచ్చిన విధానాలతోనే నేడు గనులు యాజమాన్లపై అదనపు భారం పడుతుందన్నారు. ఈ రోజు ఏదో ఒక టన్ను ఎక్స్ట్రా అంటే 2 టన్నులు పర్లేదు, మనకు రాయితేమో 3 టన్నులు 4 టన్నులు పెట్టుకుంటాం, 8 టన్నులు తీసుకుపోతున్నాం. దానివల్ల ప్రభుత్వానికి గడ్డి కొట్టకుండా, మీకు నష్టం లేకుండా, అటు మాకు ప్రభుత్వానికి ఇబ్బందులు లేకుండా ఈ యొక్క నిర్ణయాన్ని కూడా తీసుకొని రేపు మంత్రి గారి దగ్గర కలిసి త్వరలోనే ఈ సమస్యకు పరిష్కారం అవుతుందని ఆశిస్తున్నా. ఎందుకంటే ఒక బలమైన కోరిక ఉంది, చేస్తాము. మనం కూడా ప్రభుత్వాన్ని ఒప్పిస్తామని, ఖచ్చితంగా కూడా న్యాయమయ్యేందుకు ఖచ్చితంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కార మార్గంలో ఇప్పుడు ఉండేది ఒక చిన్నది ఒకటే కాదు కదా, ఇక్కడ ఓన్లీ కన్సిడరేషన్ ఫీజుతోనే పోదు. ఇక్కడ ఒక కన్సిడరేషన్ ఫీజు పోయిన తర్వాత ఇక్కడ పెట్టిన నిబంధనలు ఉన్నాయి. ఆ నిబంధనలు కూడా ఏ విధంగా అంటే ఇక్కడ ప్రభుత్వం కూడా ఇంకోటి ప్రాబ్లం ఏమొచ్చిందంటే సుప్రీంకోర్టు లో కొన్ని నామ్స్ ఉన్నాయి. ఆ సుప్రీంకోర్టులో ఉన్న నామ్స్ ఏ విధంగా మనం తీసివేయాలి, ప్రభుత్వానికి ఆ శక్తి ఉందా లేదా అమలు. ఎందుకంటే సుప్రీంకోర్టు అన్న తర్వాత దాంట్లో ఎవరు చేయి పెడతారా పెట్టలేదో కూడా తెలియకపోయింది. అందుకే తెలియని విషయాల మీద వాగ్దానాల కంటే పరిష్కారానికి మార్గం మాట ఆలోచించి మీకు కూడా న్యాయం జరిగేటట్టుగా, పరిశ్రమ బాగుపడేటట్టుగా, అటు ప్రభుత్వానికి ఇబ్బంది లేకుండా ఆదాయం వచ్చేటట్టు కూడా ఇద్దరికి సఖ్యతగా ఉండే విధంగా ప్రభుత్వం దగ్గర తీసుకెళ్లి రేపే ఆలస్యం చేయకుండా రేపు మంత్రి గారిని రేపు ఉదయం సాయంత్రం మధ్యాహ్నం ఏదో టైంలో రేపు ఖచ్చితంగా కలిసి త్వరలోనే సమస్యకు పరిష్కారం అవుతుందని అయ్యే విధంగా కృషి చేస్తా అని చెప్పి తెలియజేస్తూ, ఇక్కడికి వచ్చినప్పుడు వందలాదిగా వచ్చినారు. మీ సమస్య నాకు అర్థం అవుతానే ఉంటుంది. ఎందుకంటే కార్మికుడిని నేను కాదు కానీ గని లేకపోవచ్చు, మీకంటే ఎక్కువ నాకే తెలుస్తుంది ఇళ్లలో సమస్య. ఎందుకంటే నిత్యం నా దగ్గరికి వచ్చేదంతా కూడా గని యజమానులు, నా చుట్టూ ఉండే వాళ్ళు కావచ్చు, ముందర సైడ్ కు పక్కన కొంతమంది విలేకరులు ఉన్నారు, యజమానులు, కొంతమంది గౌరవనీయులు మనగానపల్లి ఎమ్మెల్యే శాసనసభ్యులు గారు, అలాగే ఆర్ఎంపీ మినిస్టర్ గారు ఎప్పుడు వచ్చినా కానీ కూడా కన్నాకు మన మండల సమస్య తెచ్చి పెడతానే ఉంటారు. 2014లో కూడా రాయల్టీ అధిక రేటు పెంచినప్పుడు కూడా ఆ రోజు ఆయన ప్రతిపక్ష హోదా పోషించి సుమారు 2 నెలల పాటు తిరిగి అధికార పార్టీలు ఉండి కూడా ప్రతిపక్షం పోషించాల్సిన పరిస్థితి ఆ రోజుల్లో. కొన్ని ఆఫీసులు హైదరాబాదు, కొన్ని ఆఫీసులు విజయవాడ ఉన్నాయి. అర్ధరాత్రి లేకుండా అపరాత్రి లేకుండా తిరిగి ఆ రోజు ఉన్న 8 రూపాయల రాయల్టీ రేట్ను 5 రూపాయలు తగ్గించడం అంటే కనుక గవర్నమెంట్ ఆశామాషిక. ఎక్కడైనా రూపాయి 2 రూపాయలు అవుతుంది, 2 రూపాయలు 3 రూపాయలు తగ్గుతుంది. తగ్గించడం ఒక చరిత్ర. అటువంటి కార్యక్రమాన్ని వైసీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత రకరకాల జీవోలు తెచ్చి మన నాపరాయితీని కుదేలు చేసేసి ఆ నాపరాయితీని మెల్లమెల్లగా కోలుకున్న దశలో కూడా ఈరోజు అనేక ఆంక్షలు. 3 జిల్లాల సరిహద్దు ప్రాంతమైన పులింగుండం మండలం బంగారు బాతులా ఉంది ప్రభుత్వానికి. ఇక్కడ గని కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు అనేకం. వర్షాకాలం వస్తే గన్ను బంధు, వేసవికాలం వస్తే రాయల్టీ సమస్యలు. ఇలా ఒక ప్రభుత్వం వచ్చినప్పుడల్లా ఒక్కొక్క విధంగా ట్యాక్స్ పెడుతూ గని కార్మికులు ఇబ్బంది పెడుతుంది. అంతేకాకుండా సార్ మన రాష్ట్ర రోడ్డు భవన శాఖ మంత్రి అయినటువంటి మీరు, అలాగే రవాణా సాఫీగా సాగడం కోసం గంగం నుంచి బయటకు వచ్చేంత వరకు కూడా రహదారులు సరిగ్గా లేవు సార్. ముఖ్యంగా మన కుమ్మడిపేట అంగిరిపల్లెకు ప్రధాన రహదారి అయినటువంటి రోడ్డు కూడా చాలా అధ్వానంగా ఉంది. వాటి గురించి కూడా మీరు కొద్దిగా దృష్టి పెట్టాలని కోరుతున్నాను. యజమానులు, ఫ్యాక్టరీ కార్మికులు, ఫ్యాక్టరీ యజమానులు, ట్రాక్టర్ ఓనర్లు, ట్రాక్టర్ యజమానులందరికీ అండగా ఉండి మీ సమస్యకు నేను తోడొస్తానని ఇక్కడికి విచ్చేసిన మన బీసీ జనార్దన్ రెడ్డి అన్న గారికి అందరి ద్వారా స్వాగతం, సుస్వాగతం. అన్న, మా సమస్యలు ఏంటి అంటే ఇక్కడ ముందు డిఎంఎఫ్ అని, డెడ్ రేట్లు అని అవి 2019 తర్వాత విపరీతంగా పెంచడం జరిగింది. ఇప్పుడు వాటిని ఇంప్లిమెంట్ చేస్తున్నారు. మరి ఇప్పుడు కొత్తగా కన్సిడరేషన్ ఫీజు అని ప్రతి క్వారీకి ఒక సమస్య వచ్చి పెట్టింది.
దీనివల్ల నా ప్రాంత పరిశ్రమ ముందే కుదేలైంది. వీటిని ఎవరు కొనే పరిస్థితుల్లో లేరు. టైల్స్, గ్రానైట్, ఈ వైట్ మార్బుల్ ఇవన్నీ రావడంతో. కానీ మా నల్లరాతి బండలు పోయేది ఎక్కడ మహారాష్ట్ర డోర్ పట్టీలన్నీ పోతున్నాయి, డోర్లకు వేసుకోవడానికి మాత్రమే. ఇప్పుడు అది కూడా పోయే పరిస్థితి లేదు. ఇప్పుడు గత 5-6 రోజుల నుంచి మేము రోడ్డు మీద పడ్డాము. మాకు అండగా మీరు వచ్చారు. ఈ రోజు మా పరిశ్రమను మమ్మల్ని ఆదుకోవాలని మా అందరి తరఫున మిమ్మల్ని వేడుకుంటున్నాము. ఇంకా ఎవరైనా సమస్యలు వినిపించే వాళ్ళంటే ఇక్కడ వేదిక దగ్గరికి వచ్చి వినిపించవలసిందిగా కోరుతున్నాం. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రజా సమస్యల పరిష్కార వేదికలో స్వీకరించిన ప్రతి ఫిర్యాదులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడంతో పాటు మానవత కోణంలో ఆలోచించి పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ జి రాజకుమారి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని PGRS హాల్లో ప్రజా సమస్యల పరిష్కార వేదికలో సమీక్ష నిర్వహించి జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజల నుండి ఫిర్యాదులను స్వీకరించారు. జిల్లా కలెక్టర్ తో పాటు జాయింట్ కలెక్టర్ సి విష్ణుచరణ్, DRO రాము నాయక్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్, జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జి రాజకుమారి మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ప్రజా సమస్యలను సావధానంగా విని పరిష్కరించే దిశలో అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. 2 రోజుల పాటు జరిగిన కలెక్టర్ల సదస్సులో రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రస్తావించిన అంశాలపై కలెక్టర్ అధికారులకు దిశానిర్దేశం చేశారు. సాగునీటి సంఘాలు ఎన్నికలు విజయవంతం చేసిన ఇరిగేషన్, రెవెన్యూ అధికారులను కలెక్టర్ అభినందించారు. PGRS ద్వారా స్వీకరించిన ప్రతి సమస్యను మానవత కోణంలో ఆలోచించి గడువులోగా ప్రజలు సంతృప్తి చెందే స్థాయిలో పరిష్కారం చూపాలన్నారు. స్వీకరించిన ప్రతి ఫిర్యాదుకు రసీదు ఇవ్వడంతో పాటు సమస్య పరిష్కారానికి చివరి వరకు వేచి చూడకుండా గడువులోపే పరిష్కరించాలన్నారు. గడువులోపు నాణ్యతగా పరిష్కరించకపోవడం వల్లే జిల్లా ప్రగతి కుంటుపడుతుందన్నారు. క్షేత్రస్థాయి సిబ్బంది బాధ్యతతో విధులు నిర్వహించాలన్నారు. ఒక్కరే చెప్తారు మేడం. మీరు కలవండి. మున్సిపల్లో కావాలి అంటే మీరు వెళ్ళి కలవండి. ఎందుకంటే రిజల్యూషన్స్ అవన్నీ ఏ స్టేషన్స్ పట్టిన వచ్చినా కేవలం 2 టౌన్ లో మాత్రం తీసుకోవాలి పెడతాం మేడం. కస్టమర్కి వచ్చాడు కరెక్ట్గా డెలివరీ అయితే బాగా పట్టుకోవడానికి లేదు. కస్టమర్ చేసుకుంటే ఏ స్టేషన్లో పట్టుకో టౌన్ స్టేషన్లో పెడుతున్నారు. ఫోన్ చేస్తే ఎక్కడ బుక్ చేశారు మా దగ్గర, ఏ శాండ్ బీచ్ లో లిఫ్ట్ చేశారు మా దగ్గర, ఎక్కడ డెలివరీ అవ్వాలి మా దగ్గర. దీనిపైన ఎంక్వైరీ చేయండి మేడం. కంట్రీ యార్డ్ ఓపెనింగ్ చేసిన రోజు నుంచి నూనెపల్లపట్టిలో లారీ పెట్టడం లేదు. నూనెపల్లపట్టిలో సీసీ చేయండి. ఒక్క టన్నుకి సిబ్బంది పెట్టి 36,000 ఫైన్ రాసి మళ్ళీ రిమూవ్ చేసి 40,000 రాశారు మేడం. వాళ్ళు డబ్బు నుంచి రిపోర్ట్ మేడం డిపోకి వచ్చేది 30 టన్నుల పార్సల్ 50 టన్నులు వస్తుంది మేడం. ఇంత ఓవర్ బయటికి పంపడం
వాళ్ళకు ఎంటైర్ డివైడర్లు పాస్ అయితే 30 30 వరకు వస్తుంది. ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలలో 25% పిల్లలకు ఉచిత విద్యా పథకాన్ని అమలు చేయాలని ఉచిత విద్య విద్యార్థులు తల్లిదండ్రులు సంఘాల నాయకులు సుబ్రహ్మణ్యం సత్య విద్యార్థులు తల్లిదండ్రులు డిమాండ్ చేశారు. సోమవారం జిల్లా వ్యాప్తంగా ఉన్న బాధిత విద్యార్థుల తల్లిదండ్రులు సోమవారం కలెక్టరేట్ కు తరలివచ్చి నిరసన తెలిపారు. అనంతరం ప్రజా సమస్యల పరిష్కార వేదికలో జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం సమర్పించారు. 24 జీవో రద్దయిందంటూ ఫీజు కట్టాలని విద్యార్థుల తల్లిదండ్రులను ప్రైవేటు విద్యా సంస్థలు ఇబ్బందులకు గురి చేస్తున్నాయని, ఫీజులు కట్టకుంటే పిల్లలను వెనక్కి పంపుతామని ప్రైవేటు విద్యా సంస్థలు అంటున్నాయని ఉచిత విద్య విద్యార్థుల తల్లిదండ్రులు వాపోయారు. ఫీజు కట్టకుంటే పిల్లలను వెనక్కి పంపుతామని ప్రైవేట్ కార్పొరేషన్ విద్యా సంస్థలు అనడంతో బాధిత విద్యార్థుల తల్లిదండ్రులు కలెక్టర్ రాజకుమారి గనియకు తమ బాధను వెల్లబుచ్చుకున్నారు. 2009 ఆర్టీఈ యాక్ట్ ప్రకారం ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలలో పేద బడుగు బలహీన వర్గాలకు చెందిన విద్యార్థులకు 25% ఉచిత సీట్ల పథకాన్ని అమలు చేయాల్సి ఉండగా ప్రైవేటు విద్యా సంస్థలు ఈ పథకానికి తూట్లు పొడుస్తున్నాయని విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఆఫర్ అవుతున్నారండి స్కూల్ ఫీజు కట్టమని. ఇప్పుడు 24 జీవో కొట్టుబడిపోయిందనేసి ప్రతి వాళ్ళు మమ్మల్ని టార్చర్ పెడుతున్నారు ప్రైవేట్ స్కూల్ వాళ్ళు. ఇది పైనుంచి జీవో కూడా రాలేదండి. జీవో వచ్చేదాకా కనీసం ఆర్డర్ వచ్చిన కలెక్టర్ ఆఫీస్ నుంచి మమ్మల్ని కనీసం కలెక్టర్ ఆఫీస్ కూడా మాకు కలెక్టర్ చెప్పినా మాకు లెక్కలేదని చాలా జిల్లాల్లో ఇదే వస్తుంది సార్. మమ్మల్ని చాలా టార్చర్ పెడుతున్నారు. మేమేం చెప్తున్నామంటే మాకు కొంచెం జీవో వచ్చేదాకా కొంచెం టైం ఇవ్వండి, లేదంటే మాకు ఈ జీవో అనేది రన్ చేయండి, ఈ చట్టంలో మార్పు తెండి అనేసి మేము అడుగుతున్నాము. అంతే సార్. మేము పేద బలహీన వర్గం నుంచి వచ్చాం. మేము ఆడికాడికే బతికిన వాళ్ళం. జీతం కూడా మా జీతాలు కూడా తక్కువే సార్. మేము ఎంతో బాధపడుతున్నాం. ఫ్రీ సీట్ వచ్చిందని కూడా సంతోషపడ్డాం, ఎంతో సంతోషపడ్డాం. కానీ మేము ఎంత బాధపడుతున్నా సరే ఏ స్కూల్ వాళ్ళు కూడా కనికరం చూపించలే. కనీసం ప్రభుత్వమైన మమ్మల్ని కనికరించమని మేము అడుగుతున్నాం సార్. నారా లోకేష్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి మంత్రులందరికీ నేను అందరికీ చెప్తున్నాను సార్, దయచేసి అందరు ప్రభుత్వాలు మమ్మల్ని కాదుకోవాలని కోరుకుంటున్నాం సార్. మేము చాలా సఫర్ అవుతున్నాం. అందరం సీటు వచ్చిందని చెప్పారు, సెకండ్ క్లాస్ లో కూడా రన్ అవుతుందని చెప్పారు. కానీ మమ్మల్ని మాత్రం మధ్యలోనే మేము ఇంత ఫీజులు కట్టుకొని స్కూల్ డ్రెస్ తీసుకొని ఇంత ఇబ్బంది పడుతుంటే మధ్యలోనే మమ్మల్ని బయట పెట్టి టార్చర్ పెడుతున్నారు. మీ పిల్లల్ని మీరు తీసుకెళ్ళిపోండి, మీరు ఇక్కడ ఉండొద్దు అని చెప్పి మమ్మల్ని చాలా టార్చర్ పెడుతున్నారు సార్. నారాయణ చాలా మంది ఇబ్బంది పడుతున్నారు సార్. ప్రైవేట్ స్కూల్ వాళ్ళు టార్చర్ విపరీతంగా పెడుతున్నారు. మేము ఇప్పుడు మధ్యలో ఉండి ఏ స్కూల్ కి వెళ్ళాలి? మేము మీ మీద ఆధారపడి బతుకుతున్నాం సార్. ఇప్పుడు మీ ప్రైవేట్ స్కూల్ వాళ్ళు, ప్రభుత్వం వాళ్ళు మమ్మల్ని కాపాడాల్సిందిగా కోరుతున్నాం సార్. అందరికీ నమస్కారము. నా పేరు వెంకట సుబ్బయ్య. మా పిల్లని పేరు వచ్చేసి సాత్విక్. శ్రీ చైతన్య స్కూల్లో చదువుతున్నాడు. అయితే గత 3 నెలల నుంచి మాకు ఫీజులు కట్టమని చాలా టార్చర్ పెడుతున్నారు. అయితే నేను లాస్ట్ మంత్ కింద గ్రీవెన్స్ లో కలెక్టర్ గారు నేను గ్రీవెన్స్ ఇచ్చా. అయితే తాత్కాలికంగా ఎంఈఓ బ్రహ్మం సార్ గారు ఏదో తూతూ మంత్రంగా అతని లెటర్ రాపించుకొని గ్రీవెన్స్ లో నీకు సాల్వ్ అని చెప్పేసి చెప్పడం జరిగింది. అయితే దాని తర్వాత మళ్ళీ వెళ్ళిన తర్వాత వారానికే ఫీజు చెల్లిందని చెప్పడం జరుగుతుంది. లేదంటే వెళ్ళిపోండి, బయటికి అవసరం లేదు, పిల్లలు నాకు అవసరం లేదని చెప్పడం జరిగింది. అయితే బ్రహ్మం గారు సార్ ఇలా చెప్పారు, మేడం ఈ విధంగా గ్రీవెన్స్ లో పెట్టామంటే లేదు, మాకు అవసరం లేదు, వాళ్ళ మీరా చెల్లించేది ఫీజులు పిల్లలు చదువుతున్నాయని చెప్పడం జరిగింది. అయితే మళ్ళీ బ్రహ్మం సార్ గారు చెప్తే బ్రహ్మ గారు తాత్కాలికమైన స్పందన లేదని ఈ యొక్క తల్లిదండ్రులు పిల్లలుగా నేను తెలియజేస్తున్నాను. ఈ యొక్క
సభాముఖంగా. ఎందుకంటే పిల్లలు ఈ రోజు మధ్యలో పిల్లలు చదువు ఆపితే గన ఎక్కడ చదివించుకోవాలో అర్థం కాదు. అదే ముందు మాకు ఆర్టీఐ కింద ఫ్రీ సీట్ రాకపోతే గన ఏదో ఒక మా స్తోమతకు తగ్గట్టుగా ఏదో ఒక చిన్న ప్రైవేట్ స్కూల్లో లేదంటే గవర్నమెంట్ స్కూల్లో మేము ఇడ్చుకునే వాళ్ళము. ఇప్పుడు ఫ్రీ సీట్ వచ్చినాక పెద్ద పెద్ద స్కూల్లో ఇచ్చినాక వాళ్ళ అమాంతంగా డబ్బులు కట్టమంటే ఎక్కడి నుంచి కట్టాలని మేము ముందుగానే 6,000 7,000 జీతాలకు మేము బతుకుతున్న వాళ్ళము. అలాంటి వాళ్ళు ఇక్కడ వచ్చినారు, 100 మంది వచ్చినారు. అయితే అలాంటి వాళ్ళ మధ్యలో స్కూల్ మానేస్తే వాళ్ళ భవిష్యత్ ఏమవుతుందని నేను ఈ యొక్క నంద్యాల పట్టణం నందు గణేష్ మహోత్సవ కేంద్ర సమితి ఆధ్వర్యంలో అధ్యక్షులు రామకృష్ణారెడ్డి సహకారంతో స్వామి వివేకానంద కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరియు ప్రతి నెల 12వ తేదీన స్వామివారి జయంతిని నిర్మిస్తూ పూర్వ ప్రముఖులు, పాఠశాల కళాశాల విద్యార్థులు, వ్యాపార సంఘాల వారిలో స్వామివారికి మాలార్పణ కార్యక్రమం నిర్వహించబడుచున్నది. జనవరి 12, 25వ తేదీన ఆదివారం స్వామివారి జన్మదిన వేడుకలు నిర్వహించుటకు యువజన వారోత్సవాలలో భాగంగా కళాశాలలు మరియు పాఠశాలల విద్యార్థులందరికీ వ్యాస రచన మరియు వక్తృత్వ పోటీలను నిర్వహించి ప్రభుత్వ యువజన శాఖ వారి ఆధ్వర్యంలో జనవరి 12వ తేదీ బహుమతి ప్రదానం నిర్వహించగలరని, జనవరి 8 లేక 9వ తేదీ నందు పాఠశాల మరియు కళాశాల విద్యార్థులు ఆధ్వర్యంలో టౌన్ హాల్ నుండి గాంధీ చౌక్ వరకు ర్యాలీ ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై. అందరికి నమస్కారం. నంద్యాల పట్టణంలో స్థానిక గాంధీ చౌక్ వద్ద ఉన్న వివేకానంద సెంటర్లో వివేకానంద విగ్రహాన్ని నూతనంగా గత 3 సంవత్సరాల కిందట ప్రముఖ విద్యా సంస్థల అధినేత రామకృష్ణారెడ్డి గారి సహకారంతో ఏర్పాటు చేసిన విషయం అందరికీ తెలిసిందే. జనవరి 12వ తేదీన మహనీయుడు, యువకులకు ఆదర్శవంతుడు వివేకానందుని జయంతి సందర్భంగా ఆనవాయితీగా వస్తుంది. నంద్యాల జిల్లా ఏర్పడిన తర్వాత యువజనోత్సవాలు ప్రభుత్వ తరపున జిల్లా కలెక్టర్ గారు ఆధ్వర్యంలో జరపాలని మేము ఈరోజు కలెక్టర్ గారికి గణేష్ కేంద్ర సమితి ఉత్సవ సమితి తరఫున వినతి పత్రం ఇవ్వడం జరిగింది. జిల్లా ఏర్పడినప్పటి నుంచి ఇంతవరకు ప్రభుత్వ అధికారులు ఈ ఉత్సవాలను అధికారికంగా జరపకపోవడం కొంత బాధాకరం. రేపు జనవరి 12వ తేదీనైనా ప్రభుత్వ అధికారులు ఈ విషయాన్ని గుర్తు పెట్టుకొని యువజన వారోత్సవాలు జరపాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకొని జనవరి 12న జరిగేటువంటి జయంతి ఉత్సవాలను గొప్పగా జరపాలనేటువంటి ఉద్దేశంతో ముఖ్యంగా యువజనోత్సవ కార్యక్రమాన్ని కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ప్రభుత్వం నిర్ణయించాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఈరోజు వారిని కలిసి వారికి వివరించి యువజనోత్సవాల గురించి తెలియజేయడం జరిగింది. యువజనోత్సవాల భాగంగా సాంస్కృతిక కార్యక్రమాలు పెట్టచ్చు. పిల్లలందరికీ కూడా పాఠశాల కళాశాల విద్యార్థులకు అట్లే వ్యాసరచన పోటీలు, ఆటల పోటీలు, అనేక రకాలుగా మరి వివేకానందను వారి గురించి తెలిసేటువంటి అంశం మీద, వారి స్ఫూర్తినిచ్చేటువంటి అంశం మీద అనేక రకాలుగా యువజనోత్సవ కార్యక్రమాలు జరపచ్చు. మరి ఆ విషయమై కలెక్టర్ గారితో ఈరోజు డిస్కస్ చేయడం జరిగింది. యువజనోత్సవాలు ప్రభుత్వ ఆధ్వర్యంలో ఘనంగా జరగాలని గణేష్ కేంద్ర సమితి ఆశిస్తుంది. దానికి తగిన సహకారము, అవసరమైనటువంటి సహకారాన్ని గణేష్ కేంద్ర సమితి అందిస్తుందని చెప్పేసి మేము మాట్లాడడం జరిగింది. మరి పెద్ద ఎత్తున జరగాలని ప్రజలు అందరం కూడా కోరుకుంటున్నాం. కాబట్టి స్వామి వివేకానంద జయంతిని జరిపి ప్రజలకు స్ఫూర్తిదాయకమైన వ్యక్తిని స్మరించుకునే అవకాశం యావత్ నంద్యాల జిల్లా అందరికీ కూడా కలెక్టర్ గారు ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటున్నాం. ధన్యవాదాలు. నంద్యాల కలెక్టర్ కార్యాలయం ఎదుట ఆవుకు మండలం లింగంపూడి గ్రామ రజక రైతులు ఆందోళన చేపట్టారు. తాము సాగు చేసిన వరి పంటను కోత కోయకుండా గ్రామానికి చెందిన గ్రామ పెద్దలు అడ్డుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కలెక్టర్ స్పందించి తమ పంటను కోత కోయడానికి చర్యలు తీసుకోవాలని కోరుతున్న రైతులు కోరారు. రైతులకు న్యాయం చేయాలని వచ్చిన అధికారులను కూడా లెక్క చేయట్లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. తరతరాలుగా వంశపారంపర్యంగా 100 సంవత్సరాలకు పైగా పంట పొలం సాగు చేస్తున్న పొలాన్ని తమ నుంచి గ్రామంలోని పెద్దలు లాక్కోవాలని చూస్తున్నారని, న్యాయం చేయాలని కలెక్టర్ను రజక రైతులు కోరారు. ఏపీ రజక సంఘం రాష్ట్ర కార్యదర్శిగా పనిచేస్తాను.
నా పేరు ఆలుకొండ మదిలేటి. ఈ రజక సమస్య దాదాపుగా 5 సంవత్సరాలుగా కొనసాగుతుంది. నంద్యాల జిల్లా అవుకు మండలం లింగంబోడు గ్రామంలో 1907 సంవత్సరానికి పూర్వము వాళ్ళ తాతల ముత్తాతల నుంచి 7 ఎకరాల 34 సెంట్లు 50 సర్వే నెంబర్లో ఉండింది. అయితే వాళ్ళు వంశపారంపరంగా అది ఈనాటికి కొనసాగుతూ వస్తూ ఉంది. అయితే ఆ గ్రామంలోనే కొందరు పెద్దలు ఈ పొలాన్ని స్వాధీనం చేసుకోవాలనేటువంటి దురుద్దేశంతో ఈ పొలం మీది కాదు, ఇది స్వాభిమాన్యం అంటూ ఇబ్బందులు పెట్టడం జరిగింది. మరి ఇబ్బంది పెట్టినప్పుడు జిల్లా కలెక్టర్ వారిని మరి ఎస్పీ గారిని కలిసి విన్నవించడం జరిగింది. వారు కూడా మా రికార్డులన్నీ పరిశీలించిన తర్వాత ఇది మీదే పొలం అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఆ విషయాన్ని గ్రామస్తులకు తెలియపరిచినప్పటికీ ఉన్నత అధికారుల ద్వారా వాళ్ళు మాత్రం మీ చట్టాలు న్యాయాలు మా ఊర్లో ఏం పని చేయవు, మేము చెప్పిందే ఇక్కడ శాసనం అంటూ మా పొలాన్ని మాది అవుకు మండలం సార్, లింగంబోడు గ్రామం. మాది 12 ఎకరాల పొలం నాటేసినాం సార్. మేము నాటేసిన సేనికి దావ వదలకున్నారు సార్, మేము కొనియకున్నారు. నెల అయింది సార్, మాది కోత కొయ్యాల్సింది, పాటికి కొయ్యనీయకున్నారు సార్. ఇక్కడ సేను ఆ సేను ఒక సేను దానికి సంతకాలు పెడితే కొనిచ్చాం, లేకుంటే కొని ఉంటారు సార్. మాది 12 ఎకరాలు ఇప్పుడు బురమడి పడిపోతుంది సార్. అది న్యాయం జరగాలి సార్ మాకు. ఆ సేను సంతకాలు పెడితే ఇది దావిడిచామంట సార్. మా పెద్దలా సార్, అది దాన్ని సంతకాలు పెడితే కానీ మీకు దావిడిచామంటున్నారు. వరి కొనియో ఏం కొనియో సేల్లోకి వచ్చిన మిషన్ కూడా ఎన్ని పంపిస్తున్నారు సార్. మాకు న్యాయం జరగాలని కలెక్టర్ కొడుతున్నాం సార్. ఒకటే మాకు న్యాయం అవుకు మండలం లింగంబోడి గ్రామం మాది. మా తమ్ముడు పొలం విషయంలో పైరు కొయ్యనీయటం లేదని చెప్పి మనస్పర్ధానికి గురి అయ్యి పాయిజన్ తీసుకుంటుంటే భర్త భార్య ఇద్దరు మేము అడ్డుకున్నాము. కలెక్టర్ గారు మాకు న్యాయం జరగాలని చెప్పి మేము ఏదేమైనప్పటికీ ఆమె మాకు న్యాయం జరగాలి, వాళ్ళు చాలా ఇబ్బంది పెడుతున్నారు, మేము కూడా చాలా మనస్తాపానికి గురైనాము, మీరు స్పందించాలని మేము ఇక్కడికి వచ్చినాము. దయచేసి మీ పాదాలకు మా వందనాలు చెల్లిస్తూ మీరు దయచేసి మాకు న్యాయం జరగాలి. మేము సంఘం తరపు నుంచి కూడా మమ్మల్ని ఇక్కడ పిలిపించినారు, ఎవరు స్పందించలేదు, మీరు మాకు స్పందిస్తారని మేము కోరికతో ఆశతో మీ దగ్గరికి వచ్చినాము, మీరు స్పందించాలి, మా కృతజ్ఞతలు. న్యాయం చేయాలి సార్. మాకు వరి పంట నుంచి న్యాయం చేయాలి సార్. లింగమూడు గ్రామం అది. నేను కూడా నా పెళ్లి నాంచి 20 ఏళ్ళగా అదే అంతా నాయకులే సార్. రాజు కొడుకు నరేంద్ర మా ఇంటికి చూసిన కొని మమ్మల్ని ఒక టైం ఎమ్మడం అంటున్నారు. మా తమ్ముళ్ళ విందుకి, మా విందుకి, మా పిల్లల విందుకి మమ్మల్ని మేము ఉండాలన్నా లేకుండా పోవాలన్నా సార్. మమ్మల్ని ఎందుకు గోడాడిచ్చినారు సార్. రోజు మేము అన్ని అడుక్కునేట్టున్నాగా సార్. ఊర్లో మా మంటలు కుట్టినారా, మా కుట్టినారా, ఎన్నడన్నా చెప్పరు, ఒప్పుకోరంటారు సార్. నిన్న మిషన్ దిగితే మేము అసలు ఉండలే అన్నా ఎటేటో సార్. మేము వాళ్ళని ఒక్క మాట్లాడలే సార్. మేము ఎక్కడే కానీ మేము 7 మంది పుట్టిన మరాయన పోయినాళ్ళు ఇచ్చుకుని మా అమ్మంది, మా చిన్న గారు, మా పిన్నెళ్ళు అందరూ ఉన్నారు సార్. మమ్మల్ని ఇంత నాశనం చేస్తున్నారు, ఎట్లా బతకాలి సార్ మేము? న్యాయం చేయాలా? యాటికోరు మీరు కలెక్టర్ గారికో యాటికన్నా వారు అంత పడిపోయింది సార్. ఏం లేదు మాది. మీరు మందురాయి సావాలని మా పిల్లలు మా ఇండ్లు ఉన్నాయి, పొలాలు ఉన్నాయి, మేము ఎట్లా బతకాలి సార్? మమ్మల్ని ఇంత నాశనం చేస్తున్నాడు. ఏడ చూసిన గుంతలు తీసినాడు సార్. మీరు గుంతలు తీసినాడు 3 సార్లు. ఆశయానికి దావ తీసినాడు. ఈ సాగుకు పెట్రోల్ వచ్చి అంటించాను నేను. మిమ్మల్ని ఎవరు నంద్యాల నుండి గెలుపొంది భారత ప్రధానిగా ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చిన మరియు నంద్యాలలో అనేక అభివృద్ధి పనులను నిర్వహించిన అపర చాణక్యుడు బ్రహ్మోన్నతుడు స్వర్గీయ పివి నరసింహారావు వర్ధంతి కార్యక్రమం ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సంక్షేమ సమితి ఆధ్వర్యంలో శోభా హోటల్ వద్ద నిర్వహించడమైనది. ఈ సందర్భంగా రాష్ట్ర కార్యదర్శి నగర డోనా సుధీర్ మాట్లాడుతూ నంద్యాలలో పివి నరసింహారావు విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో బ్రాహ్మణ పెద్దలు కేశవమూర్తి, మాధవరావు, రాజశేఖర్, మోహన్, మారుతి, శ్రీకాంత్ నాయుడు, శ్రీను, అర్జున్ తదితరులు పాల్గొన్నారు.
సార్ ఒకరొకరు వస్తే నీట్గా ఉంటుంది. పివి నరసింహారావు అమర్ రహే. పివి నరసింహారావు అమర్ రహే. పివి నరసింహారావు అమర్ రహే. పివి నరసింహారావు అమర్ రహే. అందరికీ నమస్కారం. ఈరోజు మన మాజీ ప్రధాని శ్రీ పివి నరసింహారావు గారి యొక్క వర్ధంతి సందర్భంగా అతనికి ఘన నివాళి అర్పించే కార్యక్రమాన్ని శోభా హోటల్ నందు నిర్వహించాము. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా గత 15 సంవత్సరాలుగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. నంద్యాల నుండి గెలుపొంది దేశ ప్రధానిగా ఎన్నికై అనేక సంస్కరణలు తీసుకొచ్చినటువంటి వ్యక్తి మరియు మహా మేధావి, 17 భాషలు అనర్గళంగా మాట్లాడగలిగిన వ్యక్తి. అతనిని మర్చిపోవడం చాలా బాధాకరం. కాబట్టి ఆయనకు నివాళులు అర్పిస్తూ గౌరవంగా ఆయన ఒక విగ్రహాన్ని నంద్యాలలో ఏర్పాటు చేయాలని చెప్పి ఎన్ని గవర్నమెంట్స్ వచ్చినా కూడా అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాము. కాబట్టి ఈసారి కూడా మన మినిస్టర్ ఫరూక్ గారికి తెలియజేశాము. ఆయన కూడా స్పందించి చేద్దామని చెప్పి ఆయన సుముఖతను మనకు తెలియజేశారు. అదేవిధంగా శబరి మేడం గారు కూడా దృష్టికి తీసుకువెళ్ళి నంద్యాలలో ఖచ్చితంగా ఏదో ఒక ప్రాంతంలో దేశ ప్రధాని అయినటువంటి ఆయన చిన్న విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి అందరూ కూడా కోరుకున్నారు. ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నాము. అదేవిధంగా ఆయన ఒక నివాళిని అర్పించడానికి మాకు ఈ కలిగినటువంటి అవకాశం భాగ్యంగా భావిస్తూ సెలవు తీసుకుంటాం. బనగానపల్లిలో గంధం మూర్చి మహోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ప్రజలంతా అన్ని మతాలకు గౌరవిస్తూ మత సామరస్యంతో కలిసిమెలిసి జీవించాలని రాష్ట్ర రోడ్లు మరియు భవనాలు, పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అన్నారు. బనగానపల్లి పాత బస్టాండ్ వద్ద హజరత్ మీర్ హసం వలీ దేహరీవాలే సాహెబ్ దర్గా ఆధ్వర్యంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా ముస్లిం మైనార్టీ సోదరులు నిర్వహించే ఊర్చు గంధం మహోత్సవ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా దర్గా వద్ద నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో మంత్రి పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా దర్గా వద్ద ముస్లిం సోదరులు నిర్వహించిన ప్రార్థనలు కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. అనంతరం పాత బస్టాండ్ దర్గా ముజవర్లు అహ్మద్ హుస్సేన్ జాఫర్లు మాట్లాడుతూ గత 30 సంవత్సరాలుగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి మంత్రి ఆర్థికంగా అండగా నిలుస్తూ వస్తున్నారని సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ బురనుద్దీన్ జాఫర్ మరియు అత్తార్ అర్షద్ మొయిన్ ఖాజా తదితరులు పాల్గొన్నారు. బనగానపల్లి పట్టణంలోని పాత బస్టాండ్లో నివసించే వీర హాసముల దేవుడు దేవాల సాహబు గ్రంథము ఈరోజు కూర్చున్నది. మా మంత్రివర్యులు బీసీ జనార్దన్ రెడ్డి గారు ఎన్నో సంవత్సరాలుగా ఊర్చు అన్నదానం చేస్తున్నారు. కావున ఈరోజు ఊర్చు సందర్భంగా ఇచ్చేసి ఫాతిహాలు జరిపినారు బీసీ జనార్దన్ రెడ్డి గారు. కావున అందరూ మేళ తాళాలతో మంచి గ్రంథము జరుగుతున్నది. కావున ఈరోజు మన ఉరుసుకు మన బీసీ జనార్దన్ రెడ్డి గారు 1,00,000 రూపాయలు విరాళంగా ఇచ్చినారు కవాలీకి. ఈ ఎల్లప్పుడూ ఆయన స్వామి వారి ఆశీస్సులకు ఆమె మంచిగా ఉండాలని కోరుకుంటూ, అదేవిధంగా జనార్దన్ రెడ్డి గారు ప్రతి సంవత్సరం ఉరుసుకు అన్నదాన కార్యక్రమం చేస్తారు. ఇప్పుడు దర్గాకి వచ్చి సదిపూర్తి చేసి ఇప్పుడే అందరూ కలిసిమెలిసి చేసి ఈరోజు రాత్రి బాగా ఉరుసు జరుగుతున్నది. గొప్ప కవాళ్ళు జరుపుకుంటున్నారు బనగానపల్లి పట్టణంలో పాత బస్టాండ్ లో. వాలే సాహెబ్ దర్గా ముజామిల్ అహ్మద్ హుస్సేన్ జాఫర్ హుస్సేన్ మేము ఇలా ముజామిల్. జనవరి నెలలో జరగబోయే గ్రామ సభలు పకడ్బందీగా నిర్వహించండి. ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్య వేదిక నంద్యాల జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నేడు నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి మరియు నంద్యాల జిల్లా పంచాయతీ అధికారి జమీవుల్లాకి జనవరి నెలలో జరగబోయే గ్రామ సభలు సక్రమంగా జరిగే విధంగా చర్యలు చేపట్టాలని వినతి పత్రం అందజేశారు.
అధికారులు కూడా వారి కింద సిబ్బందికి సమాచారం పంపిస్తామని, గ్రామ సభలు నిర్వహణకు అవసరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారని రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆకుమల్ల రహీం తెలిపారు. ఈ సందర్భంగా ఆకుమల్ల రహీం మాట్లాడుతూ పంచాయతీరాజ్ చట్టం ప్రకారం జీవో నెంబర్ 791/2013 ప్రకారం ప్రతి సంవత్సరం తప్పనిసరిగా 4 గ్రామ సభలు నిర్వహించాలని ఉన్నది. అందులో భాగంగా జనవరి 2వ తేదీ నుండి జరగబోయే గ్రామ సభలు సక్రమంగా అనగా గ్రామంలో దండోరా వేయించడం, ప్రధాన కూడలిలో నోటీసు బోర్డులను అతికించడం, గ్రామంలో ఉన్న ప్రజా సంఘాల మరియు పొదుపు సంఘాల నాయకులకు ఆహ్వానించడం, హాజరైన సభ్యులందరికీ కూర్చోవడానికి వసతి కల్పించడం వంటి చర్యలు చేపడితే అప్పుడు గ్రామ సభలో ఆయా గ్రామ ప్రజలు ఎక్కువ సంఖ్యలో హాజరై గ్రామ సభలు విజయవంతం కావడానికి అవకాశం ఉంటుందని తెలిపారు. ప్రజలకు అవగాహన పరుస్తూ చైతన్య పరుస్తూ ఈ గ్రామ సభలలో జరుగుతున్న గతంలో జరిగిన గ్రామ సభలలో ఒకే రోజు అన్ని గ్రామాలలో గ్రామ సభ నిర్వహించేటట్లు వీళ్ళు షెడ్యూల్ను తయారు చేస్తున్నారు. ఆ విషయాన్ని కూడా ఇప్పుడు డిపిఓ గారికి మరియు జిల్లా కలెక్టర్ గారికి మేము వినతి ఇవ్వడం జరిగింది. ఒకే రోజు అన్ని గ్రామాలలో అన్ని అధికారులు సమావేశానికి హాజరు కావడం ఇబ్బంది అవుతుంది కాబట్టి జనవరి 2వ తేదీ నుంచి 10వ తేదీ వరకు జరగాలని చట్టంలో ఉంది. కాబట్టి ప్రతి గ్రామ సభలో ఆ గ్రామానికి సంబంధించిన ప్రతి అధికారి కూడా హాజరయ్యి ఆ అధికారికి సంబంధించిన సమస్యలు కావచ్చు, వినతులు కావచ్చు, ఆ గ్రామ సభలో పరిష్కారం చేయాలనేదే గ్రామ సభ ముఖ్య ఉద్దేశం. కాబట్టి ఆ దిశగా పూర్తి స్థాయిలో గ్రామ సభలు జరగడం లేదనేదే మా ఆవేదన. కాబట్టి మా ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్యవేదిక ద్వారా జిల్లా అధికారులను మేము వినతి ఏమంటే పకడ్బందీగా గ్రామ సభల యొక్క ప్రాముఖ్యత గురించి ప్రజలకు తెలియజేసి దండోర వేయించి వివిధ ప్రధాన కూడళ్లలో నోటీసు బోర్డులను అంటించి ఆ గ్రామంలో ఉన్న వివిధ ప్రజా సంఘాలను కావచ్చు, కుల సంఘాలను కావచ్చు, పొదుపు సంఘాలను కావచ్చు, అందరికీ ఆ గ్రామ సెక్రటరీ వారికి ఆహ్వానం పంపి ఆ గ్రామ సభలో హాజరయ్యే విధంగా చేయాల్సిన బాధ్యత ఆ గ్రామ సెక్రటరీ మీద ఉంటుంది. కాబట్టి ఈ విధంగా చర్యలు చేపట్టవలసిందిగా జిల్లా అధికారులను కోరడం జరిగింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నంద్యాలలో నాటు సారాయి తయారీకు బెల్లం సరఫరా చేస్తే వ్యాపారస్తులపై కఠిన చర్యలు తీసుకుంటాం. కొలిమిగుండ్ల లోన భారతి పరిశ్రమకు పూర్వ వైభవం తీసుకొస్తామని హామీ ఇచ్చిన మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రజా సమస్యల పరిష్కార వేదికలో స్వీకరించిన ప్రతి ఫిర్యాదులపై ప్రత్యేక శ్రద్ధ. ప్రైవేట్ విద్యా సంస్థలో 25% ఉచిత విద్యను కొనసాగించాలి. శ్రీ స్వామి వివేకానంద జయంతి ఘనంగా ఏర్పాటు చేయాలి. కలెక్టర్ కార్యాలయం ఎదుట ఆవుకు మండలం లింగంపూడి గ్రామ రజక రైతులు న్యాయం చేయాలని ఆందోళన. నంద్యాలలో భారత ప్రధాని పివి నరసింహారావు వర్ధంతి పట్టణంలో ఆయన విగ్రహం ఏర్పాటు చేయాలి. వరకలపల్లిలో గంధం ఊర్సు మహోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి. జనవరి నెలలో జరగబోయే గ్రామ సభలు పకడ్బందీగా నిర్వహించండి, ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్యవేదిక ఆకుల రహీం డిమాండ్. వార్తలు ఇంతటితో సమాప్తం. మరింత అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి నంద్యాల న్యూస్ 9.